అరుణాచలం మోక్ష మార్గంలో వరుస ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసిన ఫలితం ఎందుకు ఉండడం లేదు? అరుణాచలేశ్వర స్వామి ఆలయ గిరి ప్రదక్షిణ మార్గంలో అసలేం జరుగుతోంది? భక్తులకు ఎందుకంత నమ్మకం? అరుణాచలేశ్వర స్వామి ఆలయ గిరి ప్రదక్షిణ మార్గంలో ఉన్న మోక్ష మార్గంలో ఏపీకి చెందిన భక్తురాలు చిక్కుకుపోయారు. ఊపిరి అందక తీవ్ర ఆందోళనకు గురైన ఆమె కేకలు వేయడంతో అక్కడే ఉన్న ఇతర భక్తులు వెంటనే స్పందించి బయటకు లాగి ఆమె ప్రాణాలను కాపాడారు. ఇటీవల అరుణాచలం మోక్ష మార్గంలో ఇరుక్కుని ఏపీకి చెందిన భక్తుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన నుంచి తేరుకోకముందే ఏపీకి చెందిన మరో మహిళా భక్తురాలు మోక్ష ద్వారంలో చిక్కుకుని త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. దీంతో స్థానిక భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. వరుసగా ప్రమాదాలు చోటు చేసుకోవడంతో ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే మోక్ష మార్గంలో భక్తులను అనుమతించనున్నట్లు తెలిపారు. ఊబకాయలు, వృద్ధులు, ఆరోగ్య సమస్యలున్నవారు గుహలోకి ప్రవేశించకూడదంటూ 3 భాషల్లో ఆలయం వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ ఇరుకైన రాతి సందుగుండా ప్రయాణిస్తే జీవితంలోని కర్మలు శుద్ధి అవుతాయని, పూర్వజన్మ పాపాలు తొలగిపోతాయని, అహంకారం నశిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. అంతేకాదు, ఈ మార్గం గుండా వెళితే పునర్జన్మ ఉండదని, మోక్షం సిద్ధిస్తుందని కూడా భక్తుల నమ్మకం. అరుణాచలం మోక్ష మార్గంలో వరుస ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసినా ఫలితం ఎందుకు ఉండడం లేదు? అరుణాచలేశ్వర స్వామి ఆలయ గిరి ప్రదక్షిణ మార్గంలో ఏం జరుగుతోంది? భక్తులకు ఎందుకంత నమ్మకం? అరుణాచలేశ్వర స్వామి ఆలయ గిరి ప్రదక్షిణ మార్గంలో ఉన్న మోక్ష మార్గంలో ఏపీకి చెందిన భక్తురాలు చిక్కుకుపోయారు. ఊపిరి అందక తీవ్ర ఆందోళనకు గురైన ఆమె కేకలు వేయడంతో అక్కడే ఉన్న ఇతర భక్తులు వెంటనే స్పందించి బయటకు లాగి ఆమె ప్రాణాలను కాపాడారు. ఇటీవల అరుణాచలం మోక్ష మార్గంలో ఇరుక్కుని ఏపీకి చెందిన భక్తుడు ప్రాణాలు కోల్పోయారు. ఘటన నుంచి తేరుకోకముందే ఏపీకి చెందిన మరో మహిళా భక్తురాలు మోక్ష ద్వారంలో చిక్కుకుని త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. దీంతో స్థానిక భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. వరుసగా ప్రమాదాలు చోటు చేసుకోవడంతో ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే మోక్ష మార్గంలో భక్తులను అనుమతించనున్నట్లు తెలిపారు.
ఊబకాయలు, వృద్ధులు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు గుహలోకి ప్రవేశించకూడదంటూ 3 భాషల్లో ఆలయం వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ ఇరుకైన రాతి గుండా ప్రయాణిస్తే జీవితంలోని కర్మలు శుద్ధి అవుతాయని, పూర్వజన్మ పాపాలు తొలగిపోతాయని, అహంకారం నశిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. అంతేకాదు ఈ మార్గం గుండా వెళితే పునర్జన్మ ఉండదని, మోక్షం సిద్ధిస్తుందని కూడా భక్తుల నమ్మకం. అరుణాచలంలో మోక్ష మార్గంలో వరుస ప్రమాదాలకు సంబంధించిన పూర్తి సమాచారం చెన్నై నుంచి మా ప్రతినిధి సిరి అందిస్తారు. సిరి, అరుణాచల గిరి ప్రదక్షిణ మార్గంలోని ఇడుక్కు పిల్లియార్ ఆలయం వద్ద ఉన్న మోక్ష మార్గంలో మరోసారి కూడా ప్రమాదం త్రుటిలో తప్పిందని చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్ కి చెందినటువంటి ఒక మహిళా భక్తురాలు అక్కడ ఉన్నటువంటి ఇతర భక్తులు వెంటనే స్పందించి ఆమెను బయటికి లాగి ప్రాణాలు కాపాడారు. అయితే ఇటువంటి ఘటన ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి మణికుమార్ అనే భక్తుడు కూడా ఇద్దరు చిక్కుకొని మృతి చెందిన ఘటన తర్వాత మరొక ఘటన కూడా వెలుగులోకి రావడం అందరినీ ఆందోళన కలిగిస్తోంది. మరొక ఘటన నేపథ్యంలో ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల భక్తులను మోక్ష మార్గంలో అనుమతించుతున్నారు. థ్యాంక్ యూ సిరి.